హాయ్ అండి, నేను బాలు. డే 9 ఆఫ్ 90 డేస్ మినిమం 100 ఆర్డర్స్ పర్ డే ఛాలెంజ్. ఈరోజు మీషోలో 22+ ఆర్డర్స్ ఉన్నాయి. సగం ప్రింట్అవుట్ తీసిన తర్వాత లేబుల్స్ అయిపోయినాయి. ప్రింట్అవుట్ రావట్లేదు ఏంటి అని చూస్తే లేబుల్స్ లేవు, అయిపోయినాయి. యాక్చువల్గా స్టార్టింగ్ పెట్టి ఒక 10 డేస్ అవుతుంది. ఇది కొత్త మిషన్, ప్రింటింగ్ మిషన్. ప్లస్ మేము స్టార్టింగ్లో వేస్ట్ చేసాం చాలా పేపర్స్, సరిగ్గా ప్రింట్ రాక అలా. ఇప్పుడు ఈ 10 డేస్లోని పేపర్స్ అన్నీ అయిపోయినాయి. 400 పేపర్స్ వస్తాయి అన్నారు. సో 100 ఆర్డర్స్ మేబీ 400 ఆర్డర్స్లో మాకు ఒక 300 ఆర్డర్స్ అయ్యి ఉంటాయి. లేబుల్ అది మార్చి మళ్ళీ సెట్ చేసాము. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మీషోలో ప్రాబ్లం ఏంటంటే రేట్ తగ్గించేస్తున్నారు. మనం ఎంత పెట్టినా సరే ఇంకా తగ్గించండి, ఇంకా తగ్గించండి అని వాళ్ళు ఫోన్ కాల్స్, మెసేజెస్ చేస్తూ ఉండటం వల్ల మన మార్జిన్ లేకుండా పెడితే మన రిటర్న్స్, ఒక్క రిటర్న్ వస్తుందంటే 150-200 పడుతుంది. మినిమం 150 రూపీస్. వెళ్ళటానికి 80, రావడానికి 80, 150 పోతూ ఉంటుంది. 160 పోతుంది. 160 పోవడం వల్ల మనకి ఒక్క ఆర్డర్కి 3-4 ఆర్డర్స్ వేస్ట్ పోతున్నాయి. సో దాని వలన కొంచెం మార్జిన్ పెట్టుకోవాలి. ఎక్కువ మార్జిన్ పెడితే జనాలకు ఉంటుంది, అదొక ఇబ్బంది ఉంది. మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మన మార్జిన్ మనకి ఎంతవరకు వస్తుంది. ఒకవేళ రిటర్న్స్ వస్తే దాని రిటర్న్ దానికి సరిపోతుందా లేదా, దాని ప్రకారం చూసుకుని పెట్టుకోవాలి. లేదంటే చాలా ఇబ్బంది పడతాం మనం. ఇంకోటేమో వాళ్ళ టైంకి రాకపోవడం, పికప్ బాయ్స్ రాకపోవడం, మళ్ళీ బ్రీచ్ అయిపోవడం, కొన్ని ఆర్డర్స్ అలా పోతున్నాయి. కొన్ని లేబర్స్ ఇబ్బంది. మీషో వాళ్ళకి గబుక్కుని మనం అమెజాన్లో లాగా మాట్లాడుకుని చేసుకోవడానికి లేదు, అదొక ఇబ్బంది ఉంది. మనం ఫోన్ చేస్తాం, వాళ్ళ టికెట్ అయిపోతుంది అంటారు, టికెట్ అవ్వదు, అది అలాగ ఉండిపోతుంది, అదొక ఇబ్బంది. మీషోలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రైజింగ్ అది చూసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ప్రింట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డైలీ ఇలా వీడియోస్ పెడుతూ ఉంటాను.